హలో గాయస్, గుడ్ మార్నింగ్ ఫ్రమ్ లదాఖ్. ఈరోజు అయితే డే 4 సక్సెస్ఫుల్గా 3 nights గడిచిపోయినాయి. లాస్ట్ వీడియోలో చెప్పినా కదా, నెక్స్ట్ వీడియోలో ఎక్కడ పడుకున్నా చూపిస్తా చూడండి. ఇది నార్మల్గా ఒక పార్కింగ్ ఏరియా, డిస్కిట్ విలేజ్లో మెయిన్ ఏరియా అన్నమాట. ఓకే, వెహికల్ పెట్టినాం, పడుకున్నాం, పొద్దున లేచి ముఖం కడుక్కున్నా. ఇవన్నీ షాప్స్ ఉంటాయి, ఓకేనా, మెకానిక్ షాప్స్, జనరల్ స్టోర్స్ ఇవన్నీ ఉంటాయి అన్నమాట. చలి మాత్రం డే బై డే ఎక్కువ అవుతుంది. అండ్ వెదర్ వార్నింగ్ కూడా వచ్చిందంట, June 1 వరకు దుల్లు తీరిపోతుందంట. నేనైతే 10 days అనుకున్నా లదాఖ్, 4th డే ఇది. చూద్దాం ఇంకా 6 days ఎట్లా గడుస్తాయో. లక్కీగా ఏంటంటే మనకు వెజిటేబుల్ మార్కెట్స్ అక్కడనే ఉంది, వెజిటేబుల్ మార్కెట్స్, జనరల్ స్టోర్ ఇక్కడనే ఉంది. ఏం కావాలో అన్నీ తీసుకోవచ్చు, హ్యాపీగా వంట చేసుకోవచ్చు. ఇంత మార్నింగ్ మనకి ఏం తినే అలవాట్లేదు, చాయ్, బిస్కెట్స్ లేదా బ్రెడ్ జామ్ అట్లా. చలో మరి మంచిగా చాయ్ పెట్టుకొని తాగేసి మనం అయితే నెక్స్ట్ ప్లేస్కి బయలుదేరదాం. ఓకేనా, మధ్యలో ఏమైనా లేక్ అన్న వాటర్ ఫాల్స్ ఏమైనా వస్తే స్నానం చేద్దాం. ఓకే, बेकार डेंजर रूट है, बट मस्त मजा है. वो तो मस्त है, ऐसा लंगर होना चाहिए बस, किचन होने से बस फिर तो कहीं भी बैठो. नहीं तो आपने भी देखा ना 150 किलोमीटर पे बस एक भी रेस्टोरेंट. हाँ, वो वाला मेरा बहुत डेंजर. ऑल सेट. सुबह सुबह एक चाय पिए तो माइंड रिलैक्स. अच्छा सर. బయట చూడండి ఎండ ఎట్లా కొడుతుందో. మనమైతే చాయ్ తయారు చేసినాం, పార్లేజీ బిస్కెట్స్, ఇంకా దంచి కొట్టేసి ఇన్ని నుంచి బయలుదేరదాం. ఓకే చలో. మొత్తానికి చాయ్ తాగడం అయిపోయింది, అన్ని బండ్లు బయలుదేరుతున్నాయి ప్యాంగాంగ్ లేక్కి. మనం కూడా బయలుదేరాలి. ఈ వ్యాన్ లైఫ్లో టఫెస్ట్ పార్ట్ ఏం చెప్పాలి, ఆ గిన్నెలు కడుక్కున్నాడే, దిమాగ్ ఖరాబ్ అవుతుంది. ఎవరి గిన్నెలు వాళ్ళే కడుక్కోవాలి, ఎవడు ఉండడు, అవ్వయ్య ఉండరు కడగడానికి. లా గాయస్, నేనైతే బయలుదేరిన డిస్కిట్ విలేజ్ టు ప్యాంగాంగ్. ప్రజెంట్ ఏంటంటే మనం పెట్రోల్ కొట్టించుకోవాలి, అది ఇంపార్టెంట్. పెట్రోల్ అనేది ఇంపార్టెంట్. ఓకే, పెట్రోల్ కొట్టుకున్నాక బయలుదేరాలి ఎక్కడికి ఏందనేది. రోడ్లు చూడండి ఎంత దారుణంగా ఉన్నాయి. చలో పెట్రోల్ కొట్టించినాము, ట్యాంక్ ఫుల్ చేసిన, ఇంకా బయలుదేరాలి.
ప్యాంగాంగ్ లేక్ ఎంత చూపిస్తుంది అది చెప్పాలా? 230 చూపిస్తుంది. 230 కిలోమీటర్స్. బాబరే, ఎక్స్పెక్ట్ చేయలేదు నేను. ఫైనల్గా జంక్షన్ దగ్గరికి అయితే రీచ్ అయిపోయినాం. బేసిక్గా ఈ జంక్షన్ ఏంటంటే నేను చూపిస్తా ఫస్ట్. ఈ జంక్షన్ 2 రూట్స్ డివైడ్ చేస్తుంది. ఒకటి లెఫ్ట్ రైట్. లెఫ్ట్ సైడ్ పోతే ఏంటంటే లాస్ట్ విలేజ్ తాంగ్ అయితే వస్తుంది, నిన్న మనం పోయిన రూటు, అదే పాకిస్తాన్ బార్డర్ చూడొచ్చు. రైట్ సైడ్ పోతే ఏంటంటే K2, ఓకేనా, ఒక డిఫికల్ట్ ట్రెక్ అక్కడ కనిపిస్తుందా, దానికన్నా పెద్ద మౌంటైన్స్ ఉంటాయి, ఇటు సైడ్ పోవాలా. అండ్ ఇంకోటి ఏంటంటే ప్యాంగాంగ్ లేక్. చాలామంది ఏం చేస్తారంటే లాస్ట్ విలేజ్ రీచ్ అయినాక ప్యాంగాంగ్ పోతారు. ప్యాంగాంగ్ పోవడానికి కూడా 2 దారులు ఉంటాయి, ఒకటి ఇట్లా పోవచ్చు, ఇంకోటి ఇట్లా పోవచ్చు. ఇట్లా ఏంటంటే టెంపోస్ పోతాయి, ఎందుకంటే టెంపోస్ పెద్దగా ఉంటాయి కదా, ఈ దారిలో పట్టాయి. ఇలాంటి చిన్న వెహికల్స్ అన్నీ మనలాంటి ఈకో కూడా ఇటే వెళ్తాయి అన్నమాట. షార్ట్ కట్ ఇది. చలో మనం అయితే ప్యాంగాంగ్ లేక్ పోతున్నాము, బయలుదేరదాం. చాలామంది ఫాలోవర్స్ కలిసి రీడ కూడా వీడియోస్ తీసుకున్నారు, ఫొటోస్ తీసుకున్నారు, వెళ్ళిపోయినారు. మనమే ఇంకా ఏడున్నాం, మనం కూడా బయలుదేరదాం. ఓకే చలో లెట్స్ స్టార్ట్. చలో మనమైతే ప్యాంగాంగ్ లేక్కి బయలుదేరిపోయినాము, ఓకేనా. ఇక్కడ నుంచి 213 కిలోమీటర్స్ వస్తుంది, 5 అవర్స్ జర్నీ చూపిస్తుంది. అండ్ బ్యాడ్ లక్ ఏంటంటే నెక్స్ట్ అవర్లో వర్షం పడే ఛాన్స్ ఉందని ప్రిడిక్షన్ చూపించింది. చెప్పిన కదా వెదర్ వార్నింగ్ అని, సో జాగ్రత్తగా ఉండాలా నేను, ఎందుకంటే ఒక్క రాయి పడ్డ దారిలో పుసుకున మొత్తం ఆగిపోతుంది అన్నమాట. హోప్ఫుల్లీ లార్డ్ శివ విల్ గైడ్ మీ ప్రాపర్లీ. మనం ఇంకో షార్ట్ కట్ రూట్ నుంచి వెళ్తున్నాము. ఇంతకుముందు అతను చెప్పినుండే రివర్ రాఫ్టింగ్ దాటినాక లెఫ్ట్ తీసుకో, బ్రిడ్జ్ వస్తుంది, ఆ బ్రిడ్జ్ క్రాస్ చేస్తే నువ్వు వెళ్ళిపోవచ్చు అని. ఆ రూటే ఇది. దీంట్లో టెంపో వెళ్ళలేదు, అంటే అవి నార్మల్గా బైక్స్ వెళ్తాయి అండ్ చిన్న చిన్న కార్లు వెళ్తాయి. లక్కీగా మనదైతే పడుతుంది. చూడండి బ్రిడ్జ్ ఎంత ఉందో నేను చూపిస్తా. పెద్ద బ్రిడ్జ్ ఇది, ఓకేనా. దీంట్లో టెంపో పట్టదు అన్నమాట, అందుకే అట్లా తిరుగుతున్నాయి. లక్కీగా మనం అయితే బచాయించిపోయాం. పెట్రోల్ బంక్ దాకా పోవాల్సిన అవసరం ఉంటుంది. ప్యాంగాంగ్ లేక్కి రూట్ చూపిస్తా. కఠోరంగా ఉందిరా నాయన. 40 కిలోమీటర్లు క్రూరంగా ఉంటుందంట. రిమైనింగ్ 180 కిలోమీటర్స్ ఏమో మంచిగా ఉంటుందంట. మనమైతే ఆ కఠోరంలో ఉన్నాం ఫస్ట్ 40 కిలోమీటర్ల. అయ్య బాబోయ్, దూలు తీరిపోతుంది. ఇదేం రోడ్ రా నాయన, మెల్లగా పోతున్నాయి బండ్లాడ. ఏమైంది? నాదేం కాదు, నాదేమైంది. అవునా, ఓకే. ఏంది ఆపినావు? రెస్టా? కాదు, ఖర్చుపోయింది. అర్రే ఎట్లా మరి? ఓకే, బాయ్ బాయ్ బాయ్. ప్యాంగాంగ్ లేక్ వెళ్తుంటే ఒక బ్యూటిఫుల్ లొకేషన్ వచ్చిందబ్బా. అసలు ఎంత బాగుంది తెలుసా. చూపిస్తా, ఇన్స్టా 360 తోటి చూపిస్తా, ఎందుకంటే డ్రైవింగ్ చేసుకుంటూ ఈ గోప్రో అంతా ఎఫెక్టివ్గా రాదు. మనం ఇన్స్టా 360 వాడతాం. చలో చూసేయండి, మరి ఇచ్చి పడేస్తుంది వ్యూ అయితే.
ఫైనల్గా అయితే ప్యాంగాంగ్ లేక్కి రీచ్ అయిపోయినాం. నేను చాలా హ్యాపీగా ఉన్నా. వాటర్ ఎంత బాగున్నాయి తెలుసా, నిజంగా లైట్ స్కై బ్లూ కలర్లు ఉన్నాయి. చూడండి నేను చూపిస్తాను పోయినాక. మస్తు అబ్బా మస్తు ఉంది. దీన్నే ప్యాంగాంగ్ లేక్ అంటారు. లదాఖ్లోనే ది ఫేమస్ టూరిస్ట్ స్పాట్ ఇది. లదాఖ్ వచ్చిన ప్రతి ఒక్కరు ఈ లేక్కి ఖచ్చితంగా విజిట్ చేస్తారు. డిస్కిట్ నుంచి ఆల్మోస్ట్ 240 కిలోమీటర్స్ ఏమో ఉంది. 5 అవర్స్ డేంజరస్ డ్రైవ్. ఫస్ట్ 40 కిలోమీటర్స్ ఏమో మొత్తం కంకర్రాళ్ళ మీద నడపాలా, తర్వాత మంచి రోడ్ ఉంది, వెళ్ళొచ్చు. ఈ లేక్ స్పెషాలిటీ ఏంటంటే ఇది కలర్స్ మారుతుంది, ఓకేనా. అంటే టైం జోన్ని బట్టి లైట్ బ్లూ కలర్, గ్రీన్ కలర్, రెడ్ కలర్, పింక్ కలర్ అట్లా కలర్ మారుతుంది. అండ్ ఇంకో థింగ్ ఏంటంటే వరల్డ్లోనే ది హైయెస్ట్ అంటే ఏంటంటే ఈ లేక్ వచ్చేసి 4350 మీటర్స్ హైట్లో ఉందన్నమాట. అట్లా వరల్డ్లో అంటే ఈ హైట్లో ఉన్న సాల్ట్ వాటర్ లేక్స్లో ఇది నంబర్ 1లో ఉంది. అండ్ మొత్తం సాల్ట్ వాటర్, నేను కొంచెం నాకి చూసిన వాటర్ని మొత్తం ఉప్పు ఉంది. అసలు ఇక్కడ ఉప్పు ఎట్లా పావు అయితే అర్థమవుతలేదు. అండ్ ఇంకోటి ఏంటంటే 160 కిలోమీటర్స్ పొడవు ఉంది. అందులో 1 థర్డ్ ఇండియాలో ఉంటే 2 థర్డ్ చైనాలో ఉంది. అది ఈ లేక్కి స్పెషాలిటీ. ఫైనల్గా ప్యాంగాంగ్ లేక్ అయితే రీచ్ అయిపోయినాం. ఎంత బాగుంది తెలుసా, ప్యూర్ వాటర్ కింద సర్ఫేస్ కనిపిస్తుంది. చూపిస్తా చూడండి. ఫస్ట్ ఈ మౌంటైన్ చూడండి, తర్వాత వాటర్. చూడండి వాటర్ కింద కనిపిస్తుంది కదా. స్నానం చేద్దాం అనుకున్నా కానీ చేయొద్దు అని చెప్పినారు. అలా ఉంది కదా. పోయి వంట చేసుకోవాలి ఫస్ట్. నా ఫుల్ ఆకలి అవుతుంది, ఏం తినలేదు. చలో పోయి వంట ప్రిపేర్ చేద్దాం. ఓకే లెట్స్ గాయ్స్, డిన్నర్ అయితే ప్రిపేర్ చేస్తున్నా. హలో, अभी होने वाला है. టెంపరేచర్ మైనస్కి వెళ్ళిపోయింది. So cold. -10 పోయింది మన సెటప్. యాక్చువల్గా మన తెలుగు వాళ్ళ రూమ్ ఇది. హలో 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 హలో. ఫస్ట్ అయితే పాప్కార్న్ చేస్తున్నా. ఓ మత్కొల్నా ఉడ్జాయిగా. అండ్ ఆలు కట్ చేసిన, మిర్చి అండ్ ఆనియన్. రైస్ అయితే అవుతుంది. कैसे अच्छे है? बहुत बढ़िया सर, बहुत बढ़िया. अभी टेम्परेचर कितने होता? -10. బాపరే. అది చూడండి అక్కడ స్నో పడుతుంది, ప్యాక్ అయిపోతుంది. ముక్కు ఎర్రగా అయింది. చలో పాప్కార్న్ రెడీ అయిపోయింది. అచ్చం దొంగ లెక్కన ఉన్నా కదా. పాప్కార్న్ రెడీ. मस्त मजा आएगा. कैसे? बहुत बढ़िया सर. अच्छा మీకు అసలు కేనా సర్ కర్రీ స్టార్ట్ చేసిన. ఫస్ట్ టైం -డిగ్రీస్లో వ్యాన్లో క్యాంపింగ్ చేస్తున్నా. మామూలుగా లేదనుకోండి చలి. పోయి ఘోరం అయిపోయింది. ప్రజెంట్ అయితే ఆలు కర్రీ చేస్తున్నా. రైస్ అయిపోయింది, మన రైస్ అయితే అయిపోయింది. ఆలు కర్రీ చేస్తున్నా, పాప్కార్న్ చేసుకొని తిన్నాం, కొన్ని మిగిలిపోయినాయి. అది మాత్రం అదుర్సు. మొత్తానికి రైస్ కర్రీ రెడీ అయిపోయింది. రైస్ వచ్చేసి 1 కప్ ఆఫ్ రైస్ నార్మల్. అండ్ ఆలు కర్రీ చేసిన. బయట చలి మాత్రం ఇరుగా తీసేస్తుంది. మొత్తానికి వంట అయిపోయింది సక్సెస్ఫుల్గా. తినాలి, తిన్నాక మంచిగా పడుకోవాలి. ఇక 2 మడతలా కప్పుకొని వండడం అంటే రేపు పొద్దున్న లేవాలి. ఇక స్టార్ గేజింగ్ అవుతుందో కాదు, చలికి ఫ్రీజ్ అయిపోతుంది. ఎందుకంటే -10 వరకు వెళ్ళిపోయింది చలి. ముక్కు కూడా ఆరుతుంది. అందుకే టోపీ ఎక్కించిన, ఇది పెట్టినా ఇట్లా పెట్టుకోవడానికి. చలో మరి ఇంకా తినేస్తా. ఓకే చలో గాయస్, మంచిగా కడుపు నిండా తిన్నా. బయట మాత్రం -డిగ్రీస్లో ఉంది, ఫుల్ చల్లగా ఉంది. ఫస్ట్ టైం వ్యాన్ తీసుకున్నప్పటి నుంచి -డిగ్రీస్లో
వ్యాన్లో పడుకోవడం. చూడాలి ఎట్లుంటుంది ఎక్స్పీరియన్స్. నెక్స్ట్ బ్లాగ్లో రేపు పొద్దునే చెప్తా. అందుకే ఏం చేసిన అంటే కొంచెం హీటర్ ఆన్ చేసిన. కొంచెం వెహికల్ వేడిగా అవుతుంది కదా, వేడిగా అయిపోగానే రగ్గప్పుకొని పడుకోవాలా. నేను ఒక్కసారి పడుకుంటే మీకు తెలుసుగా నేను కోమాకి వెళ్ళిపోతా. ఒక రాత్రి సునామీ వచ్చినా నేను మెలిక రాదు, అలా కొట్టుకోబోతున్నా సరే తర్వాత మెల్లగా మెలిక వస్తుంది. అంత మొద్దు నిద్ర పడుతుంది నాకు. ఈ వ్లాగ్ అయితే ఇంతే, ఇంకా పడుకుందాము. ఆల్రెడీ వేడి అయిపోయింది, వ్యాను నార్మల్గా ఉంది, హాయిగా ఉంది. చలో మరి, ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఫాలో చేసుకోవడం మర్చిపోద్దు. అన్ని అప్డేట్స్ అయితే స్టోరీస్లో ఇస్తా. చలో మరి, బాయ్, గుడ్ నైట్.